జార్ఖండ్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్రమ ఇసుక తవ్వకాలతో సీఎం హేమంత్ సోరెన్ సర్కార్ 100 కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును వసూలు చేస్తామని చెప్పారు. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రజల్లో చిచ్చు పెడుతోందన్నారు. కూటమి కుట్రలను ఛేదించేందుకు దళిత గిరిజనులు ఐక్యంగా ఉండాలన్నారు బీజేపీ నేతలు. జార్ఖండ్ సంపదను జేఎంఎం నేతలు దోచుకుంటున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్రమ ఇసుక తవ్వకాలతో 100 కోట్లు కాజేశారని ఆరోపించారు. జేఎంఎం నేతల ఇండ్లలో నోట్ల కట్టలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. సీఎం హేమంత్ పాలనలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీలతో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బంద్ పడే పురానే कारखाने भी खुलवा रहे हैं. सिंदरी का खाद कारखाना भी तो पहले की सरकारों की कुनीति की वजह से बंद हो गया था. जब झारखंड में भाजपा सरकार बनेगी तो वो सरकार में भी ज्यादा से ज्यादा युवाओं को पक्की नौकरी देगी. కాంగ్రెస్ జేఎంఎంలు ఓబీసీలను విభజించే కుట్ర చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. కులగణన పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతపై దాడి చేస్తోందని ఆరోపించారు. కూటమి కుట్రలు ఫలించొద్దంటే ప్రజలు ఐక్యంగా ఉండాలన్నారు. జార్ఖండ్లో కూటమి సర్కార్ ఏర్పడితే దళిత గిరిజనుల రిజర్వేషన్లు తొలగిస్తుందన్నారు. బీజేపీని గెలిపిస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు మోదీ. यही वजह है कि आज भाजपा की सरकारों में बड़ी संख्या में आदिवासी मंत्री हैं. देश के अनेक राज्यों में राज्यपाल मेरे आदिवासी भाई बहन हैं. सबसे बड़ी बात, भाजपा एनडीए ने ही द्रौपदी मुर्मू जी को देश की राष्ट्रपति बनाया है. మరాఠా ప్రజల ఆకాంక్షల మేరకు బీజేపీ మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ముంబైలో సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల హామీలను ప్రకటించారు. బీజేపీ సర్కారు ఏర్పడితే లడ్కీ బెహెన్ సాయం, వృద్ధాప్య పింఛన్ 2100 రూపాయలకు పెంచుతామన్నారు. అలాగే 25 లక్షల కొత్త ఉద్యోగాలు, కరెంటు బిల్లులపై 30% రాయితీ కల్పిస్తామని ప్రకటించారు. లఖ్పతి దీదీ స్కీమ్, 50 లక్షల మంది మహిళలకు విస్తరణతో పాటు అన్ని హామీలు అమలు చేస్తామని తెలిపారు. మహారాష్ట్రలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎంవీఏ కుట్రలు చేస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వీర్ సావర్కర్, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎంవీఏ ఏర్పాటైందన్నారు. దేశంలో శాంతి భద్రతలు దెబ్బతీయడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు అమిత్ షా. अगाड़ी सरकार बनते ही महाराष्ट्र में भी इसका आप रिपीटेशन करने वाले हो, मगर आप लोग चिंता मत करो. मोदी जी ने तय किया है संसद के अंदर वक्फ कानून को बदलकर ये अधिकार वक्फ बोर्ड के पास नहीं रहने वाला है. नहीं. భారత్ అభివృద్ధి ప్రపంచానికి ఓ రోల్ మోడల్ అన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఇండియా అనుసరించిన విధానాలను అన్ని దేశాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. రోడ్ల నుంచి విమానాశ్రయాల వరకు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు జయశంకర్. It is not just our capabilities and consumption that are changing, so too our logistics. Supply chains are partly production, but they are very much routings. The world is still functioning in the post-colonial connectivity grid that was designed for the convenience of the West. The world is today increasingly appreciating the India story. We may experience it on a daily basis. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు బీజేపీ నేత తరుణ్ చుగ్. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలను 4 వర్గాలకు విభజించినట్లు చెప్పారు. ఈ హామీలతో మహారాష్ట్రలో పేదరికం అంతమవుతుందన్నారు. कांग्रेस की राहुल गांधी की खटाखट की योजना पूरे भारत में फेल हुई है, असफल हुई है. कांग्रेस शासित हर प्रदेश में पूरी तरह से ये खटाखट की आर्थिक नीति అనర్థ నీతి बनकर सामने. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలను కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 2 రాష్ట్రాల్లో గెలిచి తమ బలం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.